చెప్పండి అన్నా. కాసిని ప్రతాప్ రెడ్డి చంపేశాడు. ఏం మాట్లాడుతున్నారన్నా? అవును శివ, కాసినికి సహాయం చేస్తానని చెప్పాడు కదా, అందుకే చంపేశాడు. ఎక్కడన్నా? ఎప్పుడు? ఏ బ్రిడ్జి మీద అయితే నువ్వు మధుని కొట్టావో అదే బ్రిడ్జి మీద కాసిని చంపేశాడు. ఎక్కడ రావాడు? ఎవరు? నేనెవరిని వెతుకుతున్నానో నీకు తెలుసు, ఎందుకు వెతుకుతున్నానో కూడా నీకు తెలుసు. చెప్పెక్కడున్నాను? చెప్పరా. చెప్పను. వాడు ఎప్పుడైతే మధుని కొట్టాడో అప్పుడే నా మనిషి అయిపోయాడు. ఏదో మొక్క మొలిచినట్టుగా ఎక్కడి నుంచి మొలుచుకొస్తున్నారు? ఇవిగో. ప్రతాప్ రెడ్డి నన్నే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉండనివ్వడు. అందుకే. కాదు శివ, సొంత ఊరు వదిలిపెట్టి వెళ్లే పరిస్థితి వచ్చింది. వచ్చే వారం ఐశ్వర్యక పరీక్షలు. ఈ సమయంలో ఇలాంటి సమస్య వచ్చి పడిందని చాలా బాధగా ఉంది బాబు. సార్, మీ ఎవ్వరికి ఏం కాకూడదని కొద్ది రోజులు మీ బంధువుల ఇంట్లో ఉండమంటున్నాను. అలాగే బాబు. ఏం బాబు, ఇక్కడ ఉండడం మంచిది కాదంటున్నావు. నువ్వు మాతో వచ్చేయచ్చు కదా. లేదమ్మా, నేను ఎక్కడున్న వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తారు. అందుకే మీరు బయలుదేరండి. సరే, జాగ్రత్త. వెళ్ళొస్తాం బాబు. ఈ ఏడాది పరీక్ష రాయలేకపోతున్నందుకు బాధపడకు. వచ్చే ఏడాది తప్పకుండా రాదు. కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి ఐశ్వర్య. నువ్వు అనుకున్నవన్నీ తప్పకుండా జరుగుతాయి. సమస్యలు తీరాక నేనే వచ్చి తీసుకొస్తాను. నేను ఇంత మాట్లాడుతున్నాను, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవే. ఏంటలా చూస్తున్నావు? ఈ బండోడా, మా ఇంటికి వచ్చి పీకల దాకా మెక్కావు కదా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను, భోజనం చేసావా అని ఒక్క మాట అడిగావా? భోజనం చేస్తారా? వెళ్ళి త్వరగా రెడీ చేయరా. నువ్వేంటలా చూస్తూ నుంచున్నావు? వెళ్ళి బుక్స్ తీసుకురా, ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదవాలి కదా. నువ్వేంటి వాడి మొహం చూస్తున్నావు? చదువుకోవడానికి ప్లేస్ రెడీ చేయపో. వేరే ట్రైన్లో ఎక్కేసానని ఫోన్ చేసింది, అందుకే తీసుకొచ్చా. నేను ఇక్కడికి వచ్చానన్న విషయం ఈ పాటికి వాడికి తెలిసట్టుంది. ఇక్కడి నుంచి పారిపోయేలోగా నాకు ఆ శివ కావాలి. వాడి మీద మీకెంత కోపం ఉందో నాకు అంతే కోపం ఉంది. వాడిని మీ కళ్ళ ముందే నరుకుతాను. చెప్పొద్దు, చేసి చూపించు. ఏం ప్రాబ్లం లేదన్నా. పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళినప్పుడే దాని అమ్మా బాబు కూతుర్ని బాగా చదివిస్తానన్నారు. నేను చుట్టుపక్కల అడిగి చూశాను. ఆ పిల్ల బాగా చదువుద్దటన్నా. అదేదో స్టేట్ ఫస్ట్ రావాలట, డాక్టర్ అవ్వాలట, పేదవాళ్ళకి వైద్యం చేయాలట. ఇప్పుడు అది డాక్టర్ అవ్వాలని ఎవడడిగాడు? అయితే ఒకటన్నా, ఇప్పుడు ఆ పిల్ల లక్ష్యం మనకి చాలా ముఖ్యం. ఏమంటున్నావు మావయ్య? ఫస్ట్ ర్యాంక్ వచ్చే పిల్ల ప్రాణాలు పోతున్నా సరే పరీక్ష రాయడానికి వస్తుంది. కూడా వాడు వస్తాడుగా, వచ్చి తీరతాడన్నా. లేపేద్దాం. చూడన్నా, నీ చేతులతో నా అల్లుడు పెళ్లి, వాడి కథ ముగించెళ్ళన్నా. ముగించేద్దాం. ఈ కాంప్లెక్స్ కి పార్కింగ్ కోసం నేను దగ్గరకు వచ్చాను. నువ్వు చెప్పిందే కనుక జరిగిందంటే ఈ కాంప్లెక్సే నీకు రాసిచ్చేస్తాను. రేయ్, అందరూ ఆ పిల్ల ఫోటో మొబైల్లోకి ఎక్కించుకొని స్కూల్ కు బయలుదేరంట్రా. అన్నా, రెడ్డి చెప్పినట్టు కాంప్లెక్స్ ఇచ్చేస్తాడన్నా. ఒకవేళ అమ్మాయి దొరకలేదు కాంప్లెక్స్ ఇవ్వకపోతే అప్పుడు ఏం చేయడం అన్నా? అమ్మాయితో వస్తామన్నా. అన్న చెప్పింది విన్నారు కదా. అమ్మాయితో రావాలి. కుర్రాళ్ళు వెళ్లే స్పీడ్ చూస్తుంటే కాంప్లెక్స్ కన్ఫర్మ్. ముందు దీని పేరు మార్చేయాలి. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ముందు
ఈ అమ్మాయి అడ్రస్ తీసుకోవాలరా. ఎప్పుడు చూసినా మూడొస్తే ముద్దులు పెడతా అంటూనే ఉంటుంది. ముందు ఈ అమ్మాయి అడ్రస్ తీసుకొని మొహం చూడు, అమ్మాయిని ఎత్తకమంటే ఏం పని చేస్తున్నావు? నోరు మూసుకుని రా. మామా, అమ్మాయిలు అందరూ వస్తున్నారు, జాగ్రత్తగా చూడు, మిస్ అవ్వకూడదు. ఓకే. మామా ఎలాగైనా కనిపెట్టేచ్చలేరా? నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని? మన మీద ఎవరికి డౌట్ రాకూడదని హ్యాపీ మూడ్ లో పడుతున్నాను. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది. పాప పాప అంటే బాబు చూస్తున్నాడట బాబు. హలో అన్న, మాక్సిమం అందరు అమ్మాయిలు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళు ఆ అమ్మాయి మాత్రం రాలేదన్నా. ఎలాగైనా పట్టుకుంటాం, ఓకేనా? మామా, ఆ అమ్మాయిని వెతుకుంటూ మనం ఎంత దూరం వచ్చేసాం. ఆ అమ్మాయిని మనమే ఎత్తుకెళ్ళాలి. అదేరా మన గొప్ప. దానికి ఏదైనా ఒక ఐడియా చేసే తీరాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను స్టూడెంట్ లో లోపలికి వెళ్ళి ప్రిన్సిపల్ గారిని నైస్ గా దువ్వి ఆ అమ్మాయి ఫుల్ డీటెయిల్స్ తీసుకొచ్చేస్తాను. ఏమంటారు? వీడు స్టూడెంట్ అంటే ఎవరైనా నమ్ముతారా? ఈ ఇంగ్లీష్ బాగా మాట్లాడతారా? ఈయన పంపిస్తావరా? సూపర్ రా, చెయ్యరా మామ. నూట అయ్యవరా వీళ్ళ దుంపగా అడిగినట్టు ఇచ్చేసరికి దీన్ని ఎలా కట్టుకోలేంటో. పాప దీన్ని ఎలా కట్టుకోవాలి? తెలీదు. ఇదిగో, ఆల్రెడీ అమ్మరా. పరీక్షకి లేట్ అయిపోయింది. పాప, ఏ బంగారం. ఓకే, వీ కెన్ డూ దట్. వెళ్ళొస్తాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి, ఏమిటి విషయం? సార్ యాక్చువల్లీ ఐశ్వర్య ఎగ్జామ్ రాయడానికి వస్తుందని తెలిసి తనని మీట్ అయ్యి టాక్ చేద్దామని వచ్చాను సార్. బట్ ఐస్ నో కమ్ సార్. మామా మనోడు ఎరగదీస్తున్నాడు రా. ఎనీ ప్రాబ్లం? ఎవరో తెలియడం లేదు. దొంగ ముండా కొడుకులు ఐశ్వర్యం పరీక్ష రాయనివ్వకుండా టార్చర్ పెడుతున్నారు. వాళ్ళలో ఏ ఒక్కరు దొరికినా సరే నరికి పోగులు పెట్టకుండా బదలను. అసలు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు? అమ్మ నా బుద్ధులు తిడుతున్నాడే. తిట్టింది చాలదట, యాక్షన్ తో సహా చూపిస్తున్నాడు. పోకిరి వేదవాళ్ళు అమ్మా నాన్నలు కష్టపడి చదివిస్తే రౌడీలో వెనకబడతారా? సారీ, టెన్షన్ లో కొంచెం ఎమోషన్ అయ్యాను. ఏంటి కొంచెమా? చెప్పండి, ఐశ్వర్య మీకు ఏమవుతుంది? సార్ నేను ఐశ్వర్య క్లాస్మేట్ సార్. అంటే చిన్న వయసులో 5th స్టాండర్డ్ కాన్వెంట్ లో కలిసి చదువుకున్నాం సార్. ఏ ఊర్లో? అరకులో. అరకులోనా? అరకులోనే సార్. ఓహో. నమస్తే. నమస్తేనా. వాళ్ళు నా బ్యాచ్ మేట్స్. అవును ఈ సార్. మొహాన్ని చూస్తే కాన్వెంట్ లో చదివినట్లేదే. నేను అప్పుడే చెప్పాను, మాట విన్నారా? రండి. వాచ్మెన్ వాచ్మెన్ పట్టుకో పట్టుకో పట్టుకో. ఎందుకు వాడిని పంపావు? మన చెట్లో వాడారా బాగా ఇంగ్లీష్ మాట్లాడేవాడు. వాడు ఏం మాట్లాడుతున్నారా? బైక్ స్టార్ట్ చేయి, ఫోన్ ఆన్ చేయి, తాతయ్య డెత్ అంటున్నారా? దీని ఇంగ్లీష్ అంటారంట్రా? నేనే మాట్లాడతానురా. ఇప్పుడు కూడా చూసావా ఇంగ్లీష్? అవునరా? నువ్వు బండి ఆపుకురా. పోతూ ఉండు, పోతూ ఉండు. పో. అన్నా ఆ తర్వాత అక్కడి నుంచి అన్నా, ఆ అమ్మాయి పరీక్ష రాయడానికి రాలేదన్నా. మనకి భయపడి ఆ వంటాడు ఆ అమ్మాయిని తీసుకుని పారిపోయాడనా. అంతేకాదు మేము చూసాం, ఆ అమ్మాయి అక్కడికి రాలేదన్నా. చొక్కా తిరిగిందేటి? ఏరియాలో గొడవనా, అందుకే సిరిగింది. ఏంటి అన్నా ఇప్పుడు అదా అన్న ముఖ్యం. ఆ అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి రాలేదన్నా. నువ్వు రాయలేదని ఎవరు చెప్పారా? అది ఆ స్కూల్లో రాయలేదు, వేరే స్కూల్లో రాసింది. వేరే స్కూల్లోనా? పేపర్లో వచ్చింది చూడు మావయ్య. రేయ్ చదవరా. రేయ్, ఇవ్వండ్రా. నేనే ఎంతో బెటర్. అదే ఇంగ్లీష్ పేపర్ అయితే నేను చదివేశాను. కొట్టారంటేనా? నేనే చెప్పండి అన్న. ఏమైంది మధు? వాళ్ళు ఎక్కడికి వస్తారో తెలిసిపోయిందన్నా. రేపు వాళ్ళిద్దరూ మన కస్టడీలో ఉంటారు. రేపు మిస్ అయ్యిందో? మిస్ అవ్వదన్నా. ఇది మీ ప్రాబ్లం మాత్రమే కాదు, మా ప్రాబ్లం కూడా. నేను రేపు హైదరాబాద్కి వెళ్లేలోగా వాడు నాకు కావాలి. వాడిని వదిలిపెట్టమన్నా. మాయా, మన పరువు మర్యాద ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలోనూ వాడిని లేపేయడంలోనూ ఉంది. నువ్వేం దిగులు పడగలడు. రేయ్, ఆ అమ్మాయి రేపు ఏ స్కూల్లో పరీక్ష రాయడానికి వస్తుందో తెలుసుగా? సెంట్ జాన్ స్కూల్ అన్నా. రేపు అందరూ వెళుతున్నారు, అమ్మాయిని ఎత్తుకొస్తున్నారు. అన్నా ఆ బ్రిలియంట్ గర్లకి ఎలా పాట చెప్పాలో నాకు తెలుసనా? నీ తమ్ముడు ఈ 7 హిల్స్ ని బ్లెస్సింగ్ చేయనా? కాంప్లెక్స్ కన్ఫర్మ్ అన్నా? కన్ఫర్మ్ అన్నా? గురు నీ సెల్తో కాంప్లెక్స్ లో ముందు అమ్మాయిని ఎత్తుకోండి రా.
అనా అమ్మాయి కిడ్నాపింగ్ కాంప్లెక్స్ కన్ఫర్మింగ్ ఆల్ బాయ్స్ ఫాలో మీ. వెళ్ళరా చూసావా నువ్వేం దిగులు పడగలడు కుర్రాళ్ళు వెళ్లే స్పీడ్ కి అమ్మాయితోనే వస్తారు హ, మీ ఇద్దరు పెళ్లి మన కాంప్లెక్స్ లోనే జరుగుతుంది ఆ? కాంప్లెక్స్ ఆ?